సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రీసెంట్ గా మనకు తెలుసు ఒక సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం ఆమె రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవటం, ఆ తర్వాత కో ఆర్టిస్ట్ అయినటువంటి చంద్రకాంత్ కూడా అదే యాక్సిడెంట్ లో దెబ్బలు తాకటం. అతను 2 రోజుల క్రితమే సుమన్ టీవీకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు కానీ బట్ ఎక్కడా కూడా తల్లిదండ్రుల గురించి కానీ భార్య గురించి కానీ ఆయనకున్నటువంటి పిల్లల గురించి కానీ అతను మాట్లాడలేదు. ఈరోజు సడన్ గా సూసైడ్ చేసుకోవటం ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని విషయంగా ఉంది. పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ సూసైడ్ చేసుకున్నది కూడా పవిత్ర ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మనమైతే అతని ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ నాన్నగారు అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు. ఒకసారి ఆ తల్లితో మాట్లాడదాము. వాళ్ళ ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అసలు గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు తల్లి భార్య ఇద్దరు కూడాను. ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? అసలు గత కొన్నేళ్లుగా అతను భార్యతో కూడా ఉండట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. అసలు ఏం జరిగింది అడుగుదాము. అమ్మా, ఎందుకు ఇట్లాంటి పని చేశాడు చంద్రకాంత్? పవిత్ర చేసింది. పవిత్ర దాన్ని ఉంచుకున్నది. వాడు పెళ్లి చేసుకుంది. 5 ఏళ్ల నుంచి నా కోడల దగ్గరికి రానియలేదు, మాట్లాడనియలేదు, పిల్లలతోనే మాట్లాడనియలేదు, తల్లితోనే మాట్లాడనియలేదు. పవిత్ర పిల్లలతోని మాట్లాడనీయకుండా చేసిండు. 5 సంవత్సరాల నుంచి నా పిల్లలతోని కలవనీయలేదు. కొడుకు నాగం చేస్తున్నవే, పిల్లలు ఉన్నారే అంటే నా ఓడంటే నీ ఓడు ఎట్లయితాడే? నేను నలుగుట్ల తెచ్చిన నా కోడల్ని, నా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారే, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావని అడిగినా నేను. అంటే నేను చేసుకున్నా పెళ్ళి అని వీడు చెప్పిండు, అది చెప్పింది. ఏ గుడిలోనో చేసుకున్నా అంటే మేము ఇంకోరు చేస్తున్నామని చెప్పినాము. వాడు ఏది పట్టించుకోకుండా దాన్నే పెళ్ళాం అన్నాడు. పెళ్ళామని పెళ్ళంతో మాట్లాడలేదు. నాకు అదే సర్వస్వం, అదే పెళ్ళాం అన్నది. అది ఏం పెట్టిందో తెలియదు నా కొడుకుని. మాట్లాడలే. ఆడ యాక్సిడెంట్ అయి వచ్చినాక కూడా మాట్లాడలేదు. దానికోసం నన్ను మాట్లాడలే నా కొడుకు. వచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదు, చూడలేదు. చూస్తుంటే చూడనియలేడు, చూస్తుంటే ముట్టుకోనియలేడు, పట్టుకొని లేదా. ఓకే, పెళ్ళంతో మాట్లాడలేడు. మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నాం, అది చచ్చిపోయినాక ఇప్పుడు అవసరమా అంటున్నాడు. దాన్ని చితంబ బాధ పెట్టిండు, కొట్టిండు, తిట్టిండు. ఎవరు? భార్యని మాటలు కొట్టిండమ్మా. రాత్రి అంతా కూడా కొడుకు తాగొచ్చినా లొల్లి పెట్టినా బాధపడ్డమ్మా. ఇక మారుతాడు అనుకున్నమ్మా. నా పిల్లలకు నా కొడుకు ఉంటాడు అనుకున్నమ్మా నేను. నా పిల్లలకు కొడుకు లేకుండా అయిపోయిండమ్మా. నా పిల్లలకు తండ్రి లేకుండా అయిండమ్మా. మాట్లాడలేడు. రాత్రి లేనో ఫుల్ తాగొచ్చిండంట. పుల్లు తాగొచ్చినాక ఈ చెయ్యి కొట్టుకున్నాడంట. కొట్టుకుంటే రక్తం కారితే దోస్తు చూసిండంట. దోస్తులు ఇంట్లో వండబెట్టిర్రు, తాగిర్రని. పెడితే మళ్ళీ ఆడవేసి చూస్తే రాకుంటాడేమో మమ్మల్ని చూసి. పండుకొని ఏడనో ప్రశాంతంగా రెస్ట్ ఉంటుందని పండుకోమని చెప్పి వచ్చినామమ్మా. ఆ దోస్తే ఇంత తినబెట్టిండంటమ్మా. తినబెట్టినాక పండుకుండేమని పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నాం. పెళ్ళాం దగ్గరికి పోలే, ఏం పోలే. నా దగ్గర రాలేడు. ఏం రాకుంటాయో రాకపోయాని చెల్లె ఫోన్ చేస్తుంది, పెళ్ళాం ఫోన్ చేస్తుంది, ఫోనే ఎత్తుతలేడు. ఎల్ఐసి కోసం చచ్చిపోతే పైసలు వస్తాయంట కదా, దానికోసం పోతున్నాను ఎవరికో చెప్పిండంట దోస్తుకు. దానికోసం చెప్తే ఇంకా వస్తలేడు కొడుకు. నాశ తినలే, ఏం తినలేడు అనుకున్నామ్మా నేను. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ అమ్మా. 5 మాత్రం ఫోన్లు చేస్తా ఉన్నాం. 12 గంటల నుంచి ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తుతలేడు. దోస్తులే కదా ఈ రోజు 12 గంటల నుంచి ఫోన్లు చేస్తా ఉంటే ఎత్తుతలేడు. అడాయిడా దోస్తులకు అందరు చేస్తేనే ఉంది. పెళ్ళాము ఎత్తుతలేడు. ఎత్తకుంటే మళ్ళీ యాదికొచ్చి అడగిట పోయి వండుకున్నాడో ఏమని యాదికొచ్చి ఇందాక 5 గంటలకు పోయిర్రు. 5, 5:30కి 2 పిల్లల్ని పంపించినాము.
పంపిస్తాడ పోయినాక వాళ్ళు చక్కగా చెప్పలేరు, వాళ్ళకి అయిపోయి తిన్నారో ఏం తిన్నారో. తర్వాత వాళ్ళ కొట్టిర్రంట, కాళ్ళకు బట్ట కట్టుకుండంట, మెడ చుట్టుకుండంట, ఫ్యాన్కి వేసుకుండో దేనికి వేసుకుండో తెలియదు నాకు. సూసైడ్ చేసుకున్నాడని మా ఆయనకి ఎవరు చెప్పంగా మా ఆయన ఏంటిండు, అమ్మా నీకు ఊరి పెట్టుకున్నంత అవసరం ఏమొచ్చింది, దాని పిల్లలు 20 ఏళ్ళు ఉన్నారు, ఆ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు, ఆ పిల్లలు 6 7 ఏళ్ళ పిల్లలు. నీ వయసు ఏం పోయింది బిడ్డ, నీ వయసు ఏం పోయింది, పిల్లం లేకనా, పిల్లలు లేకనా, తల్లి లేకనా అమ్మా, అదొక్కది మా సంసారం అంతా ఖరాబ్ చేసిందమ్మా. దాన్ని రానియకపోతుండే, ఆడికే రమ్మని పిలుచుకుంటుండే, పిల్లలతో మాట్లాడనియకపోతుండే, అది వచ్చి ముట్టుకుంటే పిల్లలు కూడా రాకపోదురమ్మా. అదే పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్తుండమ్మా. మేము నమ్మలేదమ్మా, వద్దు బిడ్డ దాన్ని వదిలేసుకో బిడ్డ అని చెప్పినాము. దాని అమ్మగారింటికి తోలుకపోయింది, 4 రోజులు రానని చెప్పి పోయిండమ్మా. 4 రోజులు రానని చెప్పి పోతే వచ్చేనాడే యాక్సిడెంట్ అయ్యిందమ్మా వాళ్ళకు. 1 గంటకు ఫోన్ చేసిండమ్మా, 1 గంటకు ఫోన్ చేస్తే తాగి ఫోన్ చేస్తాడు అనుకున్నామమ్మా మేము. రాత్రి పూట 1 గంట అయిపోయినాక నా కాళ్ళు వేసలేదే, నా కాళ్ళు వేసలేవు, కార్ యాక్సిడెంట్ అయింది అన్నాడమ్మా. కార్ యాక్సిడెంట్ అయిందంటే నా కోడల దగ్గర కురికినమ్మా నేను. అమ్మా కాళ్ళు వేసలేవంటే పవిత్రలు వేసలేదే, పవిత్రలు వేసలేదు అన్నాడే. ఏమైంది చెప్పు అంటే కారు గుద్దిపోయింది అన్నారమ్మా. నువ్వెట్లున్నావంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించిరన్నారమ్మా. మేము ఇంటికి వాళ్ళ దోస్తులను పంపించి నా 4గురిని నువ్వు దూరం ఉండి చూడమని చెప్పిండమ్మా. నువ్వు దూరం ఉండి చెప్పమంటే దోస్తులందరూ విన్నారమ్మా. మళ్ళీ నా కొడుకే అన్నాడు చచ్చిపోయింది అన్నాడు. మళ్ళీ అన్నాడు 5 ఏళ్ళ నుంచి మీరు దూరం పెట్టిరని చెప్పురని చెప్పిండు. తల్లిదండ్రులు దూరం పెట్టిరు, పెళ్ళాన్ని దూరం పెట్టినప్పుడు అన్నారు. లేకుంటే నా కోడల్ని తీసుకొని నేను అడిగి పోతుంటే అట్లా గిట్ట అన్నాడేమో అనుకున్నామ్మా నేను అని ఉల్టా సీదా మాటలు చెప్పిండు.